Friends, greetings to all in His merciful matchless name. Hallelujah. This is Pastor Ravi Mandadi from Atlanta, USA. చూసారా ఈ డార్క్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా. సో లీవ్స్ కూడా చూడండి, మనకి ఇండియాలో కూడా ఉన్నాయి ప్లాంట్స్ అన్నమాట యాక్చువల్గా. సో చాలా ఫ్రూట్స్ వస్తాయి ఈ మధ్య. గెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ఫ్రూట్ గురించి చెప్పను, మీరే గెస్ట్ చేయాలి, ఓకేనా? యా, చాలా హార్వెస్టింగ్ ద ఫ్రూట్స్ అనమాట. రెండు పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి, ఇవన్నీ రెండు కలిసి ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసి తర్వాత వీ విల్ ట్రిమ్ ద ప్లాంట్ అనమాట. ఎందుకంటే బాగా పెరిగిపోయింది, వైల్డ్గా పెరిగిపోయింది. యూ కెన్ సీ మై గార్డెనింగ్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ బనానా ప్లాంట్స్ ఉన్నాయి. నాకు కరీబియన్ ఒక పాస్టర్ ఫ్రెండ్, ఆయన మాట బనానా ప్లాంట్స్ ఇచ్చారు. అలాగే షార్లెట్లో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే ఒక ఫ్యామిలీ నుంచి కొన్ని బనానా ప్లాంట్స్ తీసుకొచ్చారు అనమాట. సో దెర్ ఆర్ లైక్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట. యూ కెన్ సీ ద గార్డెన్. ఇంకా చాలా గ్రేప్ వైన్ కూడా ఉంది. సో దీన్ని కూడా ట్రిమ్ చేయాలి, బాగా పెరిగిపోయింది యాక్చువల్గా, ఇంత వైల్డ్గా అవసరం లేదు. సో యా, సో ఇంకా చాలా ప్లాంట్స్ ఇంకా వేసే ప్లాంట్స్ ఉన్నాయి. జనరల్గా అట్లాంటి టెంపరేచర్స్ ఆర్ గుడ్ ఇన్ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి ఇంకా ఎండింగ్ వచ్చేస్తుంది. అక్టోబర్కి ఇంకా చలి ఉంటుంది కదా అనమాట. చూడండి, లాట్ ఆఫ్ బనానా ప్లాంట్స్ వచ్చాయి. సో ఇది వైన్ ప్లాంట్స్. ఇంకా చాలా ప్లాంట్స్ ఇక్కడ గ్రో చేయాలని ప్లాన్స్ అనమాట. సో కొద్దిగా వీడ్స్ తీసేసి సో వీఆర్ గోయింగ్ టు గ్రో అనమాట. యా, సో వైన్ అయితే చూస్తే చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ యాక్చువల్గా గుత్తు కూడా కనబడుతుంది. సో కొద్దిగా ట్రిమ్ చేస్తే ఇక్కడ కూడా పెద్ద గుర్తుంది. యా, ఇవి ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వైన్ అనమాట. సో ఇది వైన్ ఎప్పుడు చూసినా కూడా, వైన్ ప్లాంట్స్ ఎప్పుడు చూసినా, ఐఎమ్ ద వైన్, యూ ఆర్ ద బ్రాంచెస్, వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్, ఇన్ క్రైస్ట్ యూ విల్ ఫ్లారిష్, రైట్? సో అదనమాట. సో ఇది బాగుంది చూడండి, అది అలాగే చాలా చక్క గ్రీనరీ బాగుంటుంది యాక్చువల్గా. సో చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సో ఈసారి గుమ్మడికాయ ఒకటి ఉంది చూసారా. సో గుమ్మడికాయ ప్లాంట్స్ కూడా కొనేద్దామని చెప్పేసి అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు వేస్తే అక్టోబర్కి వస్తాయి. దాన్ని పంప్కిన్ అంటారు, పంప్కిన్ ప్యాచ్ అంటారు అనమాట. ఎక్కువ వచ్చి మనం అన్నీ కలిసి ఒక పంప్కిన్స్ అని ఒక దగ్గర అరేంజ్ చేసి పెట్టుకుంటారు. పిల్లలందరూ దే విల్ ఎంజాయ్ అనమాట దిస్. సో అదే అండి గార్డెనింగ్. అండ్ షారన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫిగ్, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఫిగ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫిగ్ ఫ్రూట్స్ మన బైబిల్లో ఉంది కదా, అంజూరపు చెట్టు, అంజూరు పళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్డ్రాప్లో కన్సిడర్. ఇది కూడా ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి. కాలిఫోర్నియా వెరైటీ ఒకటి ఉంది, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క సీజన్లో వస్తుంటే టేస్ట్ ఆల్సో డిఫరెంట్. మన బాగుంటాయి యాక్చువల్గా. దే లైక్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్, వెరీ సూపర్ స్వీట్ ఉండవు, బట్ బాగుంటాయి. యూ కెన్ సీ దమ్. అదండి గార్డెనింగ్ ఇది. సో యా, వాళ్ళు మళ్ళీ మా అబ్బాయి మా నాన్నగారు ఇద్దరు కలిసి దే ఆర్ హెల్పింగ్ మీ విత్ దిస్ ఫ్రూట్ హార్వెస్టింగ్. కాకపోతే అరటికి సీజన్ సరిపోదు, ఎందుకంటే ఇట్ నీడ్స్ మినిమం 8 to 10 months. అట్లాంటి వెదర్ వచ్చేసి మనకు ఒక సమ్మర్ వచ్చేసి ఒక 6 months ఉంటుంది, 5 to 6. ఫ్లవర్ వస్తుందేమో చూస్తున్నాం ఈసారి. అది కాకుండా ఇఫ్ యూ గెట్ లైక్ ఈ బనానా లీవ్స్ వాడుకోవచ్చు కదా మన మామూలు ఫుడ్ సర్వ్ చేసినప్పుడు. అది ఆల్రైట్, ఓకే. సో లెట్స్ గెట్ బ్యాక్ టు బిజినెస్. యా, ఫ్లవర్స్ ఇది వీళ్ళు ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తున్నారు. మా నాన్నగారు ఒకటి చూపించారండి. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఆల్. యూ విల్ బి రియలీ సూపర్ సర్ప్రైజ్డ్. యూ సీ దెమ్, సీ ద గ్రేప్స్, టన్స్ ఆఫ్ గ్రేప్స్. అసలు ఇది యాక్చువల్ వైన్ కూడా వెళ్ళలేదు, ఇంకా తీగ కూడా పట్టలేదు, కానీ చూసారా, యూ కెన్ సీ దమ్ టన్స్ ఆఫ్ గ్రేప్స్. ఇది యాక్చువల్గా మన స్మాల్ వెరైటీ అనమాట. చాలా స్వీట్గా ఉంటాయి. వావ్, గ్రేప్స్. ఇక మా నాన్నగారు చాలా హ్యాపీ అయిపోయి మొత్తం చూపించేస్తాను. ఎందుకంటే ఇవన్నీ గ్రేప్స్ వెరైటీ వేసి యాక్చువల్గా 3 years అయ్యింది. యూ సీ దమ్ వైల్డ్గా పెరిగేసాయి. ఇదండి, ఇది